కావేరీ జలాల వివాదం మరో కీలక మలుపు తిరిగింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయొద్దని ఇటీవల కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి రైతులకు కొత్త విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13న తలపెట్టిన కర్ణాటక బంద్ను వెనక్కు తీసుకోవాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తి వెనక ఓ ప్రధాన కారణం ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో నీటి కొరతకు అవకాశం లేదని ఆయన చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఇక కావేరీ వివాదంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే విషయాన్ని డీకే స్పష్టం చేశారు. చట్టం పరిధిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటామని, తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. అలాగే న్యాయ నిపుణులు, వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. ఇక రైతులతో పాటు ప్రతిపక్ష నాయకులు, కన్నడ సంఘాలతో కూడా ప్రభుత్వం మాట్లాడుతోందని డీకే చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం మీతోనే ఉందని, ప్రకృతి కూడా అనుకూలించిందని, ఇలాంటి సమయంలో బంద్ అవసరం లేదని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే బంద్ వల్ల పాఠశాలలు, వ్యాపారాలు, సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుందని వివరించారు. మరోవైపు కావేరీ వివాదంపై రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడియూరప్ప, వీరప్ప మొయిలి, సదానంద గౌడ, బసవరాజ్ బొమ్మాయి, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సహా పలువురు నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక విషయం స్పష్టం చేశారు. రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. ఇక కబిని జలాశయం పూర్తిగా నిండిపోయిందని చెప్పారు. అదనంగా వస్తున్న నీటిని నిల్వ చేయడం సాధ్యం కాక దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన నీటిని ముందుగానే నిల్వ చేశామని తెలిపారు. ఇంకో కీలక అంశం కూడా చెప్పారు. కావేరీ వివాదంపై రాష్ట్రం ఇప్పటికే చట్టపరమైన పోరాటం కొనసాగిస్తుందన్నారు. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలపై అప్పీలు కూడా దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కొడుగు ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో డ్యాంలలో నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం నీటి ప్రవాహం కూడా అధికంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే కేఆర్ఎస్, కబిని కాలువల ద్వారా నీటిని విడుదల చేశామని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తానికి కావేరీ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం ఒకవైపు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు రైతులతో చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు రైతు సంఘాలు ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరిస్తాయా లేదా బంద్ను కొనసాగిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.